ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు పోరును ఉధృతం చేశారు. డిమాండ్ల సాధన కోసం ఎక్కడా తగ్గేది లేదంటున్నారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రాస్తారోకోలకు పిలుపునిచ్చారు. పాదయాత్ర టైంలో సీఎం జగన్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలంటూ డిమాండ్ చేస్తూ డిసెంబర్ 12 నుంచి అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. వాళ్లతో ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరిపింది. వారి డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో సమ్మె కొనసాగుతోంది. ఇందులో ప్రభుత్వం వారిపై ఎస్మా ప్రయోగించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంగన్వాడీ సిబ్బంది సమ్మెను మరింత తీవ్ర రూపం చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, ఇక ప్రభుత్వం మీద పూర్తిగా యుద్ధానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అంగన్వాడీలు వారి కార్యాచరణ ఏ విధంగా ఉంది? ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది మరి? థ్యాంక్ యూ నందు. అంగన్వాడీలు సమ్మె 40 రోజుకి చేరుకు 40 రోజులు కూడా వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన శిబిరాల్లోనే ఉంటున్నారు. పక్క అంగన్వాడీ శిబిరాలకి తాళాలు వేశారు. సమ్మె ప్రారంభమైన 3వ రోజున రాష్ట్ర ప్రభుత్వం కొంత చొరవ తీసుకుని సచివాలయ సిబ్బందిని పెట్టి తాళాలు పగలబెట్టి వాళ్ళకి అంగన్వాడీ సెంటర్ ల్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇది 3 నెలల ముచ్చటగానే జరిగింది. తర్వాత అంగన్వాడీలు నేరుగా ఎవరైతే అంగన్వాడీ సెంటర్లకు వచ్చి 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల పిల్లలు, గర్భిణీలు, బాలింతలను వెళ్లి వాళ్ళు అభ్యర్థించడం జరిగింది. మేమైతే సొంత పిల్లల్లో చూసుకుంటాం, మేము సమ్మెలో ఉన్నాం, మా సహకరించదని. దాంతో సెంటర్లు మూతపడి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 4 సార్లు చర్చలు జరిగినాయి. ఒకటిసారి అధికారుల బృందం, 3 సార్లు మంత్రి బొత్స సత్యనారాయణ బృందం, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వీళ్ళతో చర్చలు జరిపారు. ఎటువంటి పరిస్థితులు కూడా ఆర్థిక అంశాలు ఒప్పుకునేది లేదని వాళ్ళు చెప్పడం జరిగింది. ఎక్కడైతే ఆర్థిక అంశాలు ఉన్నాయో ముఖ్యంగా వాళ్ళు జీతం 26,000కి పెంచడం, అదేవిధంగా సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం గ్రాట్యుటీ చెల్లించడానికి వీళ్ళు ఆందోళన పాటు పెట్టారు. ఆ కోరికలు మాత్రం నెరవేర్చమని చెప్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో అంగన్వాడీలు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా అంగన్వాడీ సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. ఎస్మా ప్రయోగం అంటే వారిని 6 నెలల పాటు సస్పెండ్ చేయడం కానీ, లేదా దాన్ని పొడిగించడం కానీ, లేదా ఉద్యోగం నుంచి తొలగించడం కానీ చేయవచ్చు. కానీ ఎస్మా ప్రయోగించిన తర్వాత కూడా ప్రభుత్వం వెనకడుగేస్తుందనే చెప్పాలి. ఎస్మా చట్టం అయితే తెచ్చారు కానీ ఇంతవరకు దాన్ని ఎక్కడ ప్రయోగించలేదు. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లు కూడా రోజు రోజుకి ఉద్యోగం చేస్తున్నారు. మరో పక్క నిరాహార దీక్షలు దిగారు. ఇక్కడి నుంచి దీక్షలు కూడా చేస్తున్నారు. రాష్ట్రారోగ్యాలకి శ్రీకారం చుట్టారు. అంగన్వాడీలు కూడా మొండి పట్టుదలతో ఉన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే 10% పాదయాత్ర చేశాడో ఆ సమయంలో తెలంగాణ కంటే 1000 రూపాయలు అధికంగా జీతం ఇస్తానని చెప్పి పెంచలేదంటారు. కానీ వైసీపీ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వారు చెప్పేది ఏంటంటే 7,000 జీతాన్ని 11,500 చేశామని. వాస్తవాలు పరిశీలిస్తే చంద్రబాబు హయాంలో 7,000 నుంచి 10,500 చేశారు. జగన్ వచ్చిన తర్వాత 1000 రూపాయలు పెంచారు. 11,500 తీసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో కూడా 12,500 పైకి ఇస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 100 రోజుల తర్వాత 18,000 చేస్తానని చెప్పిన నేపథ్యంలో వాళ్ళు జీతాలు పెంచమని మండి పట్టు కూర్చున్నారు. ఇది సమంజసమైన కోరికలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయని, ఏదైతే అంగన్వాడీ సెంటర్లో గుడ్లు, పాలు ఉన్నాయో పాడైపోతున్నాయని ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. కానీ ప్రభుత్వం మాత్రం చాలా నిక్కచ్చిగా అంగన్వాడీల సమ్మె విషయంలో మొండి చేసి చూపిందని చెప్పాలి. అంగన్వాడీల సమ్మె తర్వాత సమ్మెకి దిగిన సమగ్ర శిక్షా అభియాన్ కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ వారితో చర్చలు సఫలమైన వారు సమ్మె కూడా విరమించారు. కానీ అంగన్వాడీ సమ్మె మాత్రం కొనసాగుతోంది. 40వ రోజుకి దిగింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రధాన కోరికలైన యాప్ను తొలగించడం, 26,000 జీతం పెంచడం, సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వడం, ఆ 3 కోరికలు నెరవేరిస్తే తప్ప మేము సమ్మె విరమించమని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు. ఈ 3 కోరికలు తప్ప మిగతా కోరికలు నెరవేరుస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో సమస్య జటిలంగా మారి సమ్మె కొనసాగుతోంది నందు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సాంబశివరావు.